నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ కృష్ణారావు ఆధ్వర్యంలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన పోలీసులు అమరవీరుల స్మరణార్థం పోలీసులు అమరవీరుల వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమం అక్టోబర్ 21 నుండి 31 వరకు కొనసాగుతున్నట్లు అడిషనల్ ఎస్పీ సత్యరాజు తెలిపారు. ఈ సందర్భంగా స్కూల్ విద్యార్థుల కోసం అవగాహన సదస్సు నిర్వహించారు. పోలీసులు విధుల్లో ఉపయోగించే పరికరాలు, సేఫ్టీ పరికరాలు, బుల్లెట్ జాకెట్లు, స్మోక్ వాహనాలు వంటి వాటిని విద్యార్థులకు ప్రదర్శించారు. సెల్ఫ్ లోడింగ్ రైఫల్ అంటే మనం ఒక్కసారి పోలీస్ అవుతారో వాళ్ళకి బేసిక్ అంటే దీనివల్ల ఎటువంటి అపాయం అన్నది ఎక్కువగా ఉండదు. ట్రైనింగ్ వెళ్ళిన తర్వాత వాళ్ళకి వెపన్స్ గురించి అంటే గన్స్ గురించి నేషనల్ పోలీస్ ఫ్లాగ్ డే అక్టోబర్ 21 ఆఫ్ ఎవ్రీ ఇయర్ సందర్భంగా మనకి దేశమంతటా అందులో భాగంగా మన రాష్ట్రానికి సంబంధించి డీజీ గారి నుంచి ఎవ్రీ ఇయర్ ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అక్టోబర్ 21 నుంచి 31 వరకు కూడా పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవ దినాలుగా పరిగణించి దానికి ఏ రోజు ఏ యాక్టివిటీ చేయాలని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ వస్తాయి. అందులో 21న చనిపోయిన అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించే కార్యక్రమం, దానికి సంబంధించి అమరవీరుల తాలూకు ఆ సంవత్సరంలో చనిపోయిన అమరవీరుల తాలూకు పోలీస్ కుటుంబాలను పిలిచి వాళ్ళ చేత శ్రద్ధాంజలి ఘటించి అలాగే ఒక గార్డ్ ఆఫ్ ఆనర్ కూడా ఇచ్చి ఎస్పీ గారు అలాగే జిల్లాకు సంబంధించినటువంటి ప్రముఖులందరినీ కూడా ఇన్వైట్ చేసి ఆ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. మొన్న జరిగిన 21న మా పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆ కార్యక్రమం అనేది నిర్వహించడం జరిగింది. తర్వాత అందులో భాగంగా ఇది ఎందుకు అంటే 1958లో జమ్మూ కాశ్మీర్లో సియాచిన్ గ్లాసియర్లో మన భారత జవాన్లు ఒక 21 మంది బార్డర్ కాపలా కాస్తుండగా హాట్ స్ప్రింగ్ అనేటువంటి ప్రదేశంలో చైనా దురాక్రమణదారులు అకస్మాత్తుగా వచ్చి వాళ్ళ మీద అటాక్ చేయడం, అందులో ఒక 10 మంది చనిపోవడం జరిగింది అక్టోబర్ 21 ఆఫ్ 1958. సో దాన్ని స్మరించుకుంటూ దాన్ని అమరవీరుల సంస్మరణ దినోత్సవంగా భారత ప్రభుత్వం పరిగణించి ప్రతి సంవత్సరం కూడా దేశమంతటా కూడా ఈ యూనిఫార్మ్డ్ ఫోర్సెస్ అందరూ కూడా ఆ కార్యక్రమం చేసేటువంటి కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. సో ఈ సంవత్సరం ఆ కార్యక్రమంలో భాగంగా ఇందులో పిల్లలకు వాళ్ళందరికీ కూడా వక్తృత్వ పోటీలు, ఎస్సే కాంపిటీషన్స్, అదేవిధంగా అమరవీరుల తాలూకా స్లైడ్స్ థియేటర్స్లోనూ పెట్టడం, అలాగే ఫ్లెక్సీస్ జిల్లా నలుమూలలో పెట్టడం, అదేవిధంగా ఈ ఓపెన్ హౌస్ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఓపెన్ హౌస్ అనే కార్యక్రమం కూడా ఒక భాగము. దీంట్లో మన పోలీసు సంబంధించినటువంటి వివిధ రకాలైన ఆయుధాలను, అలాగే వాళ్ళ కమ్యూనికేషన్ ఎక్విప్మెంటు, అలాగే బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ ఎక్విప్మెంటు, అలాగే డాగ్ స్క్వాడ్స్ ఇవన్నీ, అలాగే డ్రోన్స్ ఇవన్నీ కూడా ఈ ఓపెన్ హౌస్లో భాగంగా జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి నర్సరావుపేటలో ఈ కార్యక్రమం జరుగుతుంది. దీనికి మా జిల్లా ఎస్పీ గారు శ్రీ బి కృష్ణారావు ఐపీఎస్ గారు ప్రారంభం చేశారు. సో ఈ కార్యక్రమం అనేది దగ్గరలో ఉన్న స్కూల్ పిల్లలకి ఇన్వైట్ చేస్తే వాళ్ళు వచ్చి ఎంతో సరదాగా, సంతోషంగా, ఆశ్చర్యకరంగా మా ఎక్విప్మెంట్ అంతా కూడా చూస్తూ ఉన్నారు. సో అది ఇప్పుడు ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంది. అలాగే అక్టోబర్ 31న కూడా ఏక్తా దివాస్ ఇందులో భాగమే
సో రన్ ఫర్ యూనిటీ, క్యాండిల్ మార్చ్ ఇలాంటి కార్యక్రమం కూడా 31న కూడా ఉంటుంది. ఇందులో ప్రతి కార్యక్రమం కూడా మా ఎస్పీ గారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఉత్తర్వుల ప్రకారం ఈ కార్యక్రమం అనేది ఈ సంవత్సరం ఈ పోలీస్ కమమరేషన్ వీక్ సందర్భంగా ఇక్కడ నరసరావుపేటలో హెడ్ క్వార్టర్స్లో జరిపిస్తున్నాం. థ్యాంక్ యూ అండి.